19/2024 వరకు పిరికి బందలు ఆల్ ఇండియా పిరికి బందల సంఘానికి అధ్యక్షుడు కొడాలి నాని అయితే ప్రధాన కార్యదర్శి వల్లభనేని వంశీ. వీళ్ళు అసలు పార్టీ మారడమే. కొడాలి నాని ఏమో ఆ రోజుల్లో 30 కోట్లు ఇస్తే మారాడు. వల్లభనేని వంశీ ఏమో నేను సూర్యుని చంపేశా, నేను ఆళ్ళని చంపేశా, ఏళ్ళని చంపేశానని పరిటాల రవి గారి పేరు చెప్పుకొని ఇక్కడ ప్రగల్భాలు పలికి ప్రభుత్వం రాగానే అప్పుడున్నటువంటి ఇంటెలిజెన్స్ డీజీ అయినటువంటి ఆంజనేయుల మీద కూడా హనీ ట్రాప్ చేసి ఏదో కేసులో ఇరికిచ్చాడు. ఇవన్నీ చూసి ప్రభుత్వం వచ్చింది కదా భయపడి ఒక పిరికి బంద పారిపోయి. అంటే వీళ్ళ క్యారెక్టర్స్ ఎందుకు చెప్తున్నానంటే మేము ఇక్కడున్న ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వీరోచితంగా పోరాడాం తప్పులను ఎత్తి చూపడానికి, అంతే తప్ప వేరేగా కాదు. తప్పులు ఎత్తి చూపడానికి, అలాగే చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినందుకు వీరోచితంగా మాట్లాడాం. అది హీరోయిజం అంటే. హీరోయిజం అంటే మేము ఇక్కడ ఉన్న వాళ్ళు హీరోలు, అంతే తప్ప ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళడం, ఆ పార్టీలో మాట్లాడడం. ఇదే వంశీ అన్నం తినేవాడు ఎవడన్నా పార్టీలో చేరతాడా అన్నాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు అసెంబ్లీలో చంద్రబాబు నేను మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి అన్నాడు. ఇదే నానిగాడు చంద్రబాబు గారిని అసెంబ్లీలో ఎన్నో మాట్లాడినాడు. ఆ మాటలో ఆయన్ని మా నోట్లో మేము చెప్పలేం, నువ్వు బతుకుండి వేస్ట్ అన్నాడు. అరే మహానుభావుడు ఆయన. ఈ రాష్ట్రానికి తెలుగు ప్రజలకి శ్రీరామచంద్రుడు కాబట్టికి పరిధి లేచిన కెరటంలాగా ఓడినా మళ్ళీ గెలుస్తాడు. అలాగే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి లేడు ఈ భారతదేశంలో. అది చంద్రబాబు గారి ఇమేజ్. ఈ పిరికి బంధులను చూసి పోసాని మురళి లాంటి వాళ్ళు నోరు బారేస్తున్నారు. వాడు పోసాని మురళిని మొన్న నేను రాజకీయాలకి దూరంగా వెళ్తున్నాను, నా జీవితంలో నిన్ను ఎవరిని విమర్శించను అని ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ పిరికి బంధులు ఇద్దరు సోషల్ మీడియాలో చంద్రబాబు గారితో రాజీ పడ్డామని కొన్ని సోషల్ మీడియాలో కార్యకర్తలని తప్పుదారి పట్టించడానికి. ఎందుకంటే కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ధ్యేయం ఒకటే. వాళ్ళకి పదవులు కావాలని కాదు, వాళ్ళకి డబ్బులు కావాలని కాదు, వాళ్ళకి పన్నులు కావాలని కాదు. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ భార్యని భువనేశ్వరి గారిని ఎవరైతే ఈ జిల్లాకు చెంది ఈ పార్టీలో పుట్టి అవతల పార్టీలోకి వెళ్ళి పిచ్చి పిచ్చి ప్రాలాపనలు పేరారో కొడాలి నాని వంశీ లాంటి వాళ్ళని జైల్లో పెట్టాలనే ఒకే ఒక కోరిక వీళ్ళకి. అవునా కాదా? అంతేగాని వీళ్ళకి పదవుల మీద ఆశ లేదు, పన్నుల మీద ఆశ లేదు. వీళ్ళకి కాదు, రాష్ట్రంలో ఏ తెలుగుదేశం కార్యకర్తకు కూడా లేదు. వాళ్ళ జయం వల్ల వీళ్ళిద్దరిని లోపడేయాలని. ఈడు కామెడీ యాక్టర్ ఎవరో పోసాని మురళి 100 కోళ్ళని తిన్న పిల్లంట తీర్థయాత్రలకు వెళ్ళిందంట పాపం కడుక్కోవడానికి. ఇవాళ ఒకడేమో భువనేశ్వరి గారిని నానా మాటలని సారీ చెప్తాడు, ఒకడేమో కొడాలని సోషల్ మీడియాలో రాజీ పడిపోయామని రాపిస్తాడు. వాడి పోసాని మురళి ఏమో నన్ను క్షమించండి, నేను రాజకీయాలు వదిలేస్తున్నాను, నాకు వాళ్ళంటే ఇష్టం, వీళ్ళంటే ఇష్టం, అదంటే. మీరంతా రిజల్ట్ రాకముందు రోజు ఏమయ్యారు? ఈ మాటలు రిజల్ట్ రాకముందు రోజు ఈ మాటలు మాట్లాడాలి కదా మీరు. మేము వదిలేసామని ఒకరు, ఊర్లో వదిలి వెళ్ళిపోయాం ఒకరు, లేదా సోషల్ మీడియాలో చంద్రబాబు గారికి తప్పైపోయిందని చెప్పాం మేము అని ఎన్నికల రిజల్ట్ ముందు పెట్టాలిగా. రిజల్ట్ ముందు పెట్టలా. ఇప్పుడు
ఎక్కడ కొడాలని వల్లభనేని వంశీ అడ్రస్ ఎక్కడ? అరే మాట వస్తే త్వరలో కొట్టడం, పొడిచేస్తాం, వేసేస్తాం, నరికేస్తాం, చంపేస్తాం అన్నారు. మేము మా రికార్డు చూడండి ఒకసారి, 2019 నుంచి 2024 వరకు మా రికార్డు చూడు. వీరోచితంగా ధైర్యంగా పోరాడాం. అదే హీరోయిజం అంటే, అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మస్థైర్యం. అది మీరు పదవుల్లో ఉండి పిచ్చి కుక్కల్లాగా వాగి ఇప్పుడేమో పారిపోయి సోషల్ మీడియాలో అంటే కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలాగా వీళ్ళు సోషల్ మీడియాలో చంద్రబాబు గారితో మేము రాజీ పడిపోయామని సోషల్ మీడియాలో పెట్టిస్తున్నారు. అసలు పరిటాల శ్రీరాముకు కూడా ఈ విధంగా నేను ఒక అప్పీల్ చేసుకుంటున్నా. వల్లభనేని వంశీ దగ్గర ఉన్నటువంటి ప్రతి రూపాయి కూడా మీ నాన్నగారిదే, పరిటాల రవి గారిదే. ఏ వ్యాపారం చేశాడా వల్లభనేని వంశీ? ఏమిటే కోట్ల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకా చెప్పాలంటే వల్లభనేని వంశీ గురించి చాలా ఉన్నాయి. మేము భయపడే రకాలు కాదు. నువ్వేదో ట్రాప్లో వేస్తే ట్రాప్లో పడే రకాలం కాదు. నువ్వే మా మీద ఏదైనా చేసే సీన్ కూడా నీకు లేదులే, కానీ దాని గురించి వదిలే. ఇవాళ తప్పుడు ప్రచారాలని అడ్డుకోవాలి. అలాగే పోసాని కృష్ణమురళి నానా బూతులు తిట్టి చంద్రబాబు గారిని, లోకేష్ బాబు గారిని, ఆఖరికి బ్రాహ్మణి గారిని, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో వాళ్ళని అందరినీ తిట్టి ఇవాళ నేను రాజకీయాలు వదిలేస్తున్నాను, నా జీవితంలో మాట్లాడినంటే మేము భారతిరెడ్డి గారిని ఎప్పుడన్నా గారు అంటాం. ఇవాళ కూడా భారతిరెడ్డి గురించి మాట్లాడాలన్నా భారతిరెడ్డి గారు అంటా. మేము అంటాం. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇవాళ మీరు అయిపోయింది అనుకుంటారే. పోసాని మురళి కానీ, వల్లభనేని వంశీ కానీ, కొడాలి నాని కానీ, ఇంకా చాలామంది ఉన్నారు. మా జిల్లాకు సంబంధించింది నేను చెప్తున్నా. వీళ్ళు అర్హులు కాదు క్షమాపణకి. అలాగే దేవినేని అవినాష్ పార్టీ ఆఫీస్ పగలగొట్టాడు. వీళ్ళు అర్హులు కాదు. వీళ్ళు చంద్రబాబు గారు, భువనేశ్వరి గారు పాద ధూళిక పట్టుకోవడానికి కూడా అర్హులు కాదు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.